కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. తన అరెస్టును సవాలు చేస్తూ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చేసింది. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. భూ కుంభకోణం కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ సోరెన్ ను బుధవారం అరెస్టు చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఆయన మొదట జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ నిన్న ఉదయం ధర్మాసనం ముందుకు వెళ్లాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ అభిషేక్ సింఘ్విల్లో డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వెళ్తే మంచిదని సూచించారు. అడ్వకేట్స్ సూచనతో హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కుట్రలో భాగంగానే ఈడీ తనను అరెస్టు చేసిందని సోరెన్ తన పిటిషన్లో ఆరోపించారు. రాజీనామా సమర్పణకు రాజ్ భవన్ కు వెళ్తే అక్కడే అరెస్టు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం సూచించింది. హేమంత్ సోరెన్ కు సంబంధించిన ఈ కేసు అప్డేట్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, హేమంత్ సోరెన్ కు సంబంధించిన పిటిషన్ అయితే సుప్రీంకోర్టు వాదించము అని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక హైకోర్టుకు వెళ్లాల్సినట్టు కూడా సూచించినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ కి సంబంధించి తను సీఎంగా ఉన్నప్పుడు ఈడీ అధికారులు విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాత రాజీనామా చేసిన వెంటనే అరెస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అంటే ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఒక ఆరోపణ నేపథ్యంలోనే ఒక భూ కుంభకోణానికి సంబంధించి కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి. విచారించి 7 గంటల పాటు విచారించి అదుపులోకి తీసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా ఈ అరెస్ట్ అనేది అక్రమం అంటూ సుప్రీంకోర్టు ముందు జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గురువారం పిటిషన్ విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఈ రోజు త్రిసభ్య ధర్మాసనం విచారించి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, అలాగే జస్టిస్ బేలాయం త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారించి ఇక్కడ ఏదైతే ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తీరును మేము దాన్ని ఈ అరెస్ట్ మేము జోక్యం చేసుకోలేము, ముందుగా మీరు జార్ఖండ్ హైకోర్టుకు వెళ్లి అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలంటూ కూడా త్రిసభ్య ధర్మాసనం ఈ ముగ్గురు కూడా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తెలియజేసింది. అంటే ప్రజెంట్ పిటిషన్ ఆర్టికల్ 32 కింద స్వీకరించడానికి సుప్రీంకోర్టు అనేది ఇష్టపడడం లేదు. ఆర్టికల్ 226 ప్రకారం అధికార పరిధి గల హైకోర్టును ఆశ్రయించాలి. అంటే ఆర్టికల్ 226 ప్రకారం ముందుగా హైకోర్టును ఆశ్రయించాలి. అక్కడ న్యాయం జరగకపోతే తదుపరి న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తరఫున కపిల్ సిబల్ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో ముందుగా ఇక్కడ హైకోర్టు పిటిషన్ దాఖలు చేయండి, అక్కడ మీరు అక్కడ న్యాయ పోరాటం చేయండి, అక్కడ న్యాయం జరగని పక్షంలో అక్కడ నుంచి పిటిషన్ అనేది తదుపరి సుప్రీంకోర్టుకు రావచ్చు అంటూ కూడా తెలిపారు. అంటే ముందుగా లోకల్ కోర్టును ఆశ్రయించాలి, అలా కాకుండా డైరెక్ట్ గా ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టుకు వస్తారు. అంటే ప్రతి ఒక్కరికి సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ముందు లోకల్ కోర్టులో న్యాయం జరగకపోతే తదుపరి మాత్రం సుప్రీంకోర్టుకు రావాలి. ఒకరి పిటిషన్ స్వీకరిస్తే తదుపరి అందరి పిటిషన్ స్వీకరించాల్సి ఉంటుంది. కాబట్టి ముందు హైకోర్టులో పిటిషన్ వేసుకుని అక్కడ న్యాయ పోరాటం చేసిన తర్వాత అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు రావచ్చు అంటూ కూడా సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థాంక్యూ శివ.